ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయంతో ముందుకు వచ్చేసిందండి. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠితమ పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అంటే క్రింద గ్రామంలో ఇళ్ల నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు త్వరలో ఇళ్లను కేటాయించేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసిందండి. సో వీటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదామండి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా అధికార యంత్రాంగం అర్హులైన అభ్యర్థులు తుది జాబితాను అధికారికంగా ఖరారు చేసింది. పారదర్శకమైన విధానంలో ఈ కేటాయింపు ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి గృహ నిర్మాణ సహాయం కోసం గతంలో ప్రభుత్వం భారీ ఎత్తున దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ క్రమంలో నిరుపేద గృహహీనుల నుంచి ప్రభుత్వం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన అయితే లభించిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా 10,42,000 అప్లికేషన్స్ ప్రభుత్వానికి అందాయన్నమాట. అయితే ఈ అప్లికేషన్స్ అంటే వచ్చిన అప్లికేషన్స్ ప్రతి ఒక్కదాన్ని కూడా పారదర్శకంగా అంటే ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ప్రక్రియను పూర్తి చేశారనమాట. సో ఈ వెరిఫికేషన్ లో డాక్యుమెంట్స్ మరియు అర్హతల ఆధారంగా అధికారులు మొత్తం కూడా దరఖాస్తుదారుల్లో 9.20 లక్షల మందికి అర్హులుగా తుది జాబితాలో చేర్చారనమాట. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా కేవలం పేదరికమే ప్రామాణికంగా ఈ స్క్రీనింగ్ నిర్వహించినట్లుగా అధికారులు స్పష్టం చేశారండి. అయితే ఇందులో మనకి 10 లక్షల పైగా అప్లికేషన్స్ వస్తే అందులో మనకి ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా వెరిఫికేషన్ కంప్లీట్ చేసి అందులో మనకి 9.20 లక్షల మందిని అయితే సెలెక్ట్ చేశారనమాట. అంటే వారికి ఉన్న వనరుల ఆధారంగా ప్రధానంగా 2 కేటగిరీలు అంటే 2 యూనిక్ కేటగిరీస్ విభజించారనమాట. మొదటి కేటగిరీ కింద సో అప్పటికే ఓన్ హౌస్ కలిగి ఉండి కేవలం పక్క గృహ నిర్మాణ కోసం ఆర్థిక సహాయం ఆశిస్తున్న వారిని చేర్చారనమాట. అయితే ఈ కేటగిరీలో మొత్తం కూడా 7.18 లక్షల మంది లబ్ధిదారులు నిలిచారనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ కేటగిరీ కింద నివాసించడానికి కనీసం సొంత స్థలం కూడా లేని అత్యంత నిరుపేదలను అయితే గుర్తించారనమాట. వీరికి ప్రభుత్వం ఉచితంగా 3 సెంట్లతో పాటు నివాస గృహిని నిర్మించి ఇవ్వమన్నారనమాట. ఈ కేటగిరీ కింద రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 2,20,000 మంది సెలెక్ట్ అయ్యారనమాట. సో ఈ లబ్ధిదారుల అందరూ కూడా ఉచిత స్థలం మరియు ఇల్లు పొందేందుకు వేచి చూస్తున్నారనమాట. సో దాని యొక్క అప్డేట్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. నెక్స్ట్ చూడండి, గృహ నిర్మాణ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక విడతగా 1,00,000 ఇళ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది అనమాట. ఈ మొదటి విడత ఇల్లు కేటాయింపులు ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రాధాన్యత క్రమాన్ని సిద్ధం చేసిందండి. దీని ప్రకారం సమాజంలో అత్యంత ఆదరణ అవసరమైన వర్గాలకు మొదటి ప్రాధాన్యత అయితే లభిస్తుంది అనమాట. మరి ఫస్ట్ ప్రయారిటీ ఎవరెవరికి వస్తుందంటే ఒంటరి మహిళలకు వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వితాంతువులకి, అలాగే దివ్యాంగులకి లేదా వికలాంగులకి, అలాగే ఇతర ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకి ఈ ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇస్తారనమాట. మొదటి విడతగా అందిన 1,00,000 ఇళ్లను కూడా ఈ ప్రయారిటీ బేస్లో లబ్ధిదారులకు అప్పగించి అనంతరం మిగిలిన 8.20 లక్షల మందికి అర్హులైన అభ్యర్థుల కోసం కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ నుండి అదనపు నిధులు మరియు గృహాల అనుమతులు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందండి. త్వరలోనే కేంద్రం నుంచి మిగిలిన ఇళ్లను కూడా గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేస్తుందండి. సో ఫస్ట్ విడతలో 1,00,000 ఇల్లులు, అది కూడా ఎవరెవరికి అనేది చూసారు కదా. ఫస్ట్ కేటగిరీకి ఫస్ట్ విడతలో ఎవరెవరికి ఇల్లులు వస్తాయి అనేది చూసారు కదా. ఇక్కడ ఓవరాల్గా డీటెయిల్స్ అయితే చూసేయండి. అంటే టోటల్ అప్లికేషన్స్ వచ్చేసరికి 10,42,000 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి అనమాట. అయితే ఇందులో మనకి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చేసరికి 9,20,000 మాత్రమే సెలెక్ట్ చేశారనమాట. అందులో మనకి స్థలం ఉండి నిర్మాణ సహాయం కోసం 7,18,000 మందిని సెలెక్ట్ చేశారు. అయితే అందులో అంటే 9,20,000 మందిని సెలెక్ట్ చేశారు కదా అప్లికేషన్స్. అందులో వచ్చేసరికి స్థలం ఉండి నిర్మాణ సహాయం కోరుతున్న వారు 7,18,000 మంది అనమాట. నెక్స్ట్ అస్సలు స్థలం లేక 3 సెంట్ల స్థలం కోసం ఎదురు చూస్తున్నవారు 2,02,000 మంది అనమాట. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి తొలి విడతగా 1,00,000 ఇల్లులు అయితే ఇస్తున్నారనమాట. అది ఎవరెవరికి అనేది చూసారు కదా. సో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి ఒంటరి మహిళలకు, వితాంతువులకు, దివ్యాంగులకు అనమాట. ఈ పథకం ఎవరెవరికి వర్తిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో వర్తిస్తుంది అనమాట. అండ్ ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ కూడా తెలుసుకోండి.
ఈ పథకం కింద ఏపీలో మొత్తం ఎంతమంది అర్హులుగా ఎంపికయ్యారు చూసారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా అయితే ముందుగా 10,42,000 మంది అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో వచ్చేసరికి 9.20 లక్షల మందికి అర్హుల లబ్ధిదారులుగా ఖరారు చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సొంతంగా స్థలం లేని వారికి ప్రభుత్వం ఎంత స్థలం కేటాయిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో నివసించడానికి కనీసం స్థలం లేని నిరుపేద లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా 3 సెంట్లు ఇంటి స్థలాన్ని అయితే ఇస్తుందన్నమాట. అలాగే ఇల్లు కేటాయింపులో మొదటి ప్రాధాన్యత ఎవరికి లభిస్తుందంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు కేటాయింపులో మొదటి ప్రాధాన్యత వచ్చేసరికి సింగిల్ ఉమెన్, అలాగే విడోస్కి, అలాగే వికలాంగులకు అనమాట. సో వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా ఎన్ని ఇల్లులను మంజూరు చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ పేదల కోసం కేంద్ర ప్రాథమిక 1,00,000 ఇల్లులను మంజూరు చేసిందండి. ఇవి త్వరలోనే పంపిణీ చేయబడతాయి అన్నమాట. సో అప్పటికే సొంత స్థలం ఉన్న వారికి ఈ పథకం వస్తుందా? 5వ క్వశ్చన్, అవునండి వర్తిస్తుంది. అప్పటికే స్థలం ఉండి ఇల్లు లేని 7.18 లక్షల మందికి కేటగిరీ 1 కింద ఎంపిక చేసి వారికి ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తారనమాట. అండ్ నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎలా జరిగింది? గ్రామ సచివాలయం అధికారులు మరియు గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రతి దరఖాస్తులను ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి నిబంధనల ప్రకారం అర్హుల్ని ఎంపిక చేశారనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మిగిలిన 8.20 లక్షల మందికి ఇల్లు కేటాయింపు ఎప్పుడు జరుగుతుందంటే అంటే ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి వాళ్ళకి ఇచ్చారు కదా. అయితే నెక్స్ట్ 8.20 లక్షల మంది ఉన్నారు కదండి, వాళ్ళకి ఎప్పుడు ఇల్లు కేటాయింపు జరుగుతుంది అనేది క్వశ్చన్ అనమాట. చూడండి, ఇప్పుడు మనకి తొలి విడతలో 1,00,000 ఇల్లులను అయితే పంపిణీ చేస్తున్నారు కదా. ఇవి పూర్తయిన వెంటనే కూడా మిగిలిన అర్హుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు అనుమతులు పొంది తదుపరి విడతలో ఇల్లులను కేటాయిస్తారనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ గ్రామీణ లబ్ధిదారుల జాబితాను ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలంటే లబ్ధిదారులకు అధికారిక పిఎంజీ వెబ్సైట్ లోకి వెళ్ళాలన్నమాట. కనిపిస్తుంది కదా PMAY. సో వెబ్సైట్ లోకి వెళ్ళి లేదా మీరు గ్రామ సచివాలయంకి వెళ్ళైనా మీ నేమ్ ఉందా లేదా అని వెరిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఎలిజిబుల్ లా కాదా, మీ నేమ్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో లేదంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళైనా మీ యొక్క నేమ్ ఉందా లేదా అని వెరిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ పథకం కింద లభించే ఇళ్లకు ఏవైనా ప్రత్యేక ఫీ ఏమైనా చెల్లించాలా అనేది క్వశ్చన్ అనమాట. సో ఇందులో ఎటువంటి ఫీజు ఏమీ ఉండదండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనేది పూర్తిగా అర్హులైన పేదలను ఉద్దేశించి సంక్షేమ పథకం అనమాట. ఇది వచ్చేసరికి అర్హులైన వారు ఎలాంటి అదనపు ఫీ ఏమీ కట్టవసరం లేదండి. అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇంత కట్టాలి అంత కట్టాలి అంటారు కదా, సో అలా అప్లికేషన్ ఫీ ఏమీ ఉండదు అనమాట. సో అలా ఏమీ ఉండదు అనమాట. ఇంకా ఫైనల్ గా లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఈ గృహ నిర్మాణ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం కానుంది? అర్హుల జాబితా మరియు ప్రాధాన్యత క్రమం ఇప్పటికే ఖరారైనందున అతి త్వరలోనే అధికారిక ఇళ్ల స్థలాలను అప్పగింత మరియు నిర్మాణ నిధులు విడుదల ప్రక్రియకు ప్రారంభం కానుందండి. సో ఇదనమాట ఫస్ట్ విడతలో మనకి 1,00,000 ఇల్లులు పంపిణీ అయితే చేస్తున్నారనమాట. అది కూడా వచ్చేసరికి సింగిల్ ఉమెన్స్ కి, అలాగే విడోస్ కి, అలాగే దివ్యాంగులకి, వీళ్ళకి మాత్రం ఫస్ట్ విడతలో 1,00,000 ఇల్లులను అయితే పంపిణీ చేస్తారండి. అంటే వీళ్ళల్లో 1,00,000 మందిని సెలెక్ట్ చేశారనమాట. సో వాళ్ళకి ఫస్ట్ విడతలో 3 సెంట్లు ఇల్లు స్థలాన్ని అయితే అప్పగిస్తారండి. అది పూర్తయిన తర్వాత మిగతా వాళ్ళకి అయితే వస్తుంది. సో ఇదన్నమాట అప్డేట్. తొలి విడతగా 1,00,000 ఇల్లులను అయితే పంపిణీ అయితే చేస్తున్నారనమాట. సో ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మీరు అర్హులా కాదా, మీ యొక్క నేమ్ ఉందా లేదా అనేది మీరు వెరిఫై చేసుకోండి. సచివాలయంకి వెళ్ళైనా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, లేదంటే మీరే మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే వెళ్ళండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.